నథింగ్ 3A Pro ఈరోజు మనకి ఇండియాలో లాంచ్ అయిపోయింది. March 4th ఈరోజు 4:20 PM అవుతుంది. అరౌండ్ ఒక 3:30 PM మనకి నథింగ్ ఫోన్ 3A అండ్ 3A Pro లాంచ్ చేస్తున్నారు. లిటరల్గా వన్ వర్డ్ చెప్పాలంటే మాత్రం లిటిల్ బిట్ డిసప్పాయింట్మెంట్. లిటిల్ బిట్ కాదు, కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే అయ్యాను. కొన్ని ఫ్యాక్టర్స్లో ప్రాసెసర్ డిపార్ట్మెంట్ దగ్గర కావచ్చు, కెమెరా డిపార్ట్మెంట్ దగ్గర కావచ్చు, కొన్ని ఫ్యాక్టర్స్లో చాలా వరకు కూడా వీళ్ళు కాంప్రమైజ్ చేసినట్టు తెలుస్తుంది. నేను ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ కూడా 1 by 1 డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటా వస్తా. అండ్ ప్రైసింగ్ కూడా నేను లాస్ట్లో మాట్లాడదాం. ఫస్ట్ నథింగ్ 3A Pro ఉన్న సిమిలారిటీస్ ఫస్ట్ చూసుకుంటే ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7H3 ప్రాసెసర్తో వస్తుంది. కాకపోతే ఏం తెలుసు, ఇక్కడ LPDDR4X ర్యామ్తో వస్తుంది, UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. లాస్ట్ జనరేషనే మనం తిట్టినాం. నథింగ్ 2Aలో కూడా మనకి UFS 2.2 స్టోరేజ్, LPDDR4X ర్యామ్ వాడినప్పుడే ఇప్పటికీ ఏంటి అని చెప్పేసి ఖచ్చితంగా ఇది మనకి రియల్ లైఫ్లో ఇంపాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే మన ఫోటోని బర్స్ట్ మోడ్లో క్లిక్ చేసినా, డేటా ట్రాన్స్ఫర్లో కానీ ఇవి ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది. ఇక్కడ కాంప్రమైజ్ చేయడం మాత్రం నాకు కొంచెం లిటిల్ బిట్ డిసప్పాయింట్మెంట్ అనిపించింది ఇక్కడ. ఎందుకంటే రియల్మీ P3 Pro అది ఆల్మోస్ట్ 8 lakhs వరకు వచ్చింది ఆండ్రాయిడ్ స్కోరు. మనకి ఈ ఫోన్ ఎంతవరకు వస్తుంది ఆండ్రాయిడ్ స్కోర్ పక్క పెట్టేస్తే రియల్ లైఫ్లో మనకి ఇంపాక్ట్ అవుతుంది UFS 2.2 స్టోరేజ్ మాత్రం. సో మనం చూద్దాం ఫోన్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది చెప్పేసి. ఖచ్చితంగా రెండు ఫోన్లు కూడా మన ఛానల్లో రివ్యూ వస్తుంది. స్టే ట్యూన్ ఫర్ దట్. నెక్స్ట్ సిమిలారిటీ చూసుకుంటే డిస్ప్లే. రెండు డిస్ప్లేలు కూడా మన నథింగ్ 3A కావచ్చు, 3A Pro కావచ్చు 6.77 inches ఫ్లాట్ స్క్రీన్తో వస్తుంది. ఇది ఫుల్ HD+ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 3000 nits ఉంటుంది పిక్ బ్రైట్నెస్ చూసుకుంటే. ఇక్కడ ఒకటేం తెలిసిన 25,000 30,000 అలా ప్రైస్ వెళ్ళిపోతున్నప్పుడు మినిమం 1.5K రెజల్యూషన్ డిస్ప్లే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తా. ఫుల్ HD+కి 1.5K పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ ట్రెండ్ అదే ప్రైస్ బకెట్లో వస్తున్న చాలా ఫోన్స్లో కూడా మనకి 1.5K రెజల్యూషన్ డిస్ప్లే చూస్తూ ఉంటే వీళ్ళు ఇప్పటికీ కూడా ఫుల్ HD+ AMOLED డిస్ప్లే వాడడం మాత్రం నాకు లిటిల్ బిట్ డిసప్పాయింట్మెంట్ అయితే మనకి డిస్ప్లే డిపార్ట్మెంట్లో కూడా మనకు కనిపిస్తుంది. బట్ చూద్దాం ఫోన్ వచ్చిన తర్వాత అన్ని కూడా డిస్కస్ చేసుకుందాం. బట్ ఈ ఆన్ పేపర్ స్పెక్స్ పైన మాత్రం ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్లో నాకైతే లిటిల్ బిట్ డిసప్పాయింట్మెంట్ అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే కెమెరాస్ ఎక్కడైనా చేంజెస్ ఉంది 3A Pro కంటే కెమెరాస్ దగ్గర. ఫస్ట్ చూసుకుంటే 3A వచ్చి 50 MP మెయిన్ కెమెరా, సామ్సంగ్ JN9 సెన్సార్తో వస్తుంది విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అండ్ 50 MP 2x టెలిఫోటో లెన్స్తో వస్తుంది. ఇది కూడా సామ్సంగ్ JN5 సెన్సార్తో వస్తుంది. దీంతో కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. అండ్ ఒక డౌన్ గ్రేడ్ ఏంటంటే 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్. లాస్ట్ జనరేషన్తో పోల్చుకుంటే ఇది డౌన్ గ్రేడ్ అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ జనరేషన్ 50 MP మెయిన్ కెమెరా, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. ఈసారి 8 MP డౌన్ గ్రేడ్ చేశారు. అది మనకు సోనీ సెన్సార్తో వస్తుంది. బట్ ఏంటో వచ్చిన 8 MP అనేది నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. ఓకే, 32 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది మనకి 3A. ఇదే 3A Pro చూసుకుంటే మనకి 50 MP మెయిన్ కెమెరా, JNJ సెన్సార్తో వస్తుంది. సెన్సార్ ఇది చేంజ్ అవుతుంది మనకి 3A Proకి. అండ్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ 50 MP 3x పెరిస్కోపిక్ లెన్స్తో వస్తుంది. ఇది సోనీ లిటియస్ సెన్సార్తో, సోనీ లిటియస్ 600 సెన్సార్తో వస్తుంది. దీనికి కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. దీంతో మనం మ్యాక్రో ఫోటోస్ కూడా తీసుకోవచ్చు. ద సేమ్ మ్యాసెస్ మనకి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 3Aలో ఏదైతే ఉందో ఆ సోనీ సెన్సార్ మనకి 3A Proలో కూడా యూజ్ చేశారనమాట. అండ్ ఒకటి ఇంకేమంటే 50 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది మనకి 3A Pro. సో ఇక్కడ ఓకే, కెమెరాస్లో అప్గ్రేడ్స్ కనిపిస్తూ ఉన్నా చిన్న చేంజెస్ మనకి 3A Proకి. బట్ మేజర్ చేంజెస్ ఎక్కడైతే ఉందంటే 3x పెరిస్కోపిక్ లెన్స్లో మేజర్గా మనం డిఫరెన్స్ చూడొచ్చు అని అనిపిస్తుంది. బట్ ఒకసారి ఫోన్ వచ్చిన తర్వాత ఇమేజ్ ప్రాసెసింగ్లో కెమెరా సెన్సార్స్ చేంజ్ అయ్యాయి. అవన్నీ కూడా మనం కంపేర్ చేసి రెండు ఫోన్స్ కూడా ఎలా ఉందని చెప్పేసి ఖచ్చితంగా ఒక రివ్యూలు అయితే నేను మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే యాజ్ యూజువల్గా మనకి నథింగ్ 3A Proలో కూడా మనకి చుట్టూ పాలికార్బన్ ఫ్రేమ్తో వస్తుంది. కాకపోతే ఈసారి బెటర్ ఏంటంటే మనకి గ్లాస్ బ్యాక్ ఇచ్చారు. అది 3A Proలో ఇచ్చారా, 3Aలో ఇచ్చారా, లేదా రెండింటికి కలిపి ఇచ్చారా గ్లాస్ బ్యాక్ అనేది ఫోన్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. కానీ ఇప్పటికి మాత్రం గ్లాస్ బ్యాక్ అయితే ఇచ్చామని మెన్షన్ చేస్తున్నారు. అండ్ 3A Proలో ఏదైతే ఉందో కెమెరా బంపు అది మెటల్ ఫినిష్తో వస్తుందంట. అండ్ ఫ్రంట్ సైడ్ గ్లాస్ ప్రొటెక్షన్ రెండింటిలో కూడా మనకి పాండా గ్లాస్ అయితే మెన్షన్ చేస్తున్నారు. కార్నింగ్ గోల్డ్ గ్లాస్ ఇవన్నీ పోయి ఇప్పుడు మళ్ళీ పాండా గ్లాస్కి వచ్చేసినారు. సో ఇది అండ్ డిజైన్లో కూడా మనకి నథింగ్ 3A Proకి కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. కొంచెం కాదు, లాట్ డిఫరెన్స్ అయితే మీకు తెలుస్తుంది. మనకి లాస్ట్ ఇయర్ 2A+కి డిఫరెన్స్ అయితే ఏం లేదు. బట్ 3A Proకి బ్యాక్ సైడ్ ఎంటైర్ డిజైన్ చేంజ్ అయిపోయింది. సో మీకు కొంతమంది 3A Pro నచ్చుతా ఉంది, కొంతమందికి అగ్లీగా ఉంది, ఆడ్గా ఉంది చూడడానికి చెప్తున్నారు. సో వచ్చిన మార్కెట్లోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది దానికి ఇంపాక్ట్ ఎంతవరకు ఉందని చెప్పేసి. అండ్ కలర్స్ చూసుకుంటే మాత్రం 3A వచ్చేసి బ్లాక్, వైట్, బ్లూ కలర్ తీసుకొచ్చిన్నారు. అండ్ 3A Pro చూసుకుంటే గ్రే మాత్రం కనిపించింది నాకు వీడియోలో. బట్ నాకు తెలిసినంత వరకు వైట్ అండ్ గ్రే కలర్ తీసుకొచ్చింటారు, లేదా వైట్ అండ్ బ్లాక్ కలర్ తీసుకొచ్చింటారు 3A Pro. రెండు కలర్లు మాత్రమే ఉంటుంది 3A Pro. బట్ 3A మాత్రం 3 కలర్లతో వస్తుంది. ఆ బ్లూ కలర్ మాత్రం చూడడానికి నాకు చాలా కాంట్రాస్ట్గా అంతైతే నాకు అనిపించలేదు. బట్ చూద్దాం ఎలా ఉంటుంది రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్లో మాత్రం. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే IP రేటింగ్స్. సో IP రేటింగ్స్ IP64తో వస్తుంది. బట్ ఈ ట్రెండ్ ఏంటంటే 20,000 రూపాయల స్మార్ట్ ఫోన్లో కూడా మనకి IP రేటింగ్స్ వస్తుంది. IP69 రేటింగ్తో వస్తుంది. వీళ్ళు ఇంకా కూడా IP రేటింగ్స్కి కాంప్రమైజ్ అవ్వడం మాత్రం
నాకేమైనా అర్థం కావడంలే. సో చాలా వరకు కొన్ని డ్రాబ్యాక్స్ అయితే కనిపిస్తుంది నోటీసబుల్గా ఆన్ పేపర్ స్పెక్స్ పైనే. బట్ రియల్ లైఫ్లో ఎలా ఉంటుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ యాక్షన్ బటన్ కాదు ఇది, యాక్చువల్గా ఒక ఎక్స్చేంజియల్ బటన్గా ఇచ్చిండారు. చాలా విధాలు చేసుకోవచ్చు. సడన్గా మీకు ఏదైనా గుర్తొచ్చింది దాన్ని నొక్కేసి మీరు వాయిస్ రికార్డింగ్ తీసి పెట్టుకోవచ్చు. అలాంటి కంటెంట్ క్రియేటర్స్కి యూజ్ అవుతుంది, లేదని చెప్పలే. దాన్ని చాలా కస్టమైజ్ చేసుకోవచ్చు, కెమెరా ఓపెన్ చేయొచ్చు, ఫొటోస్ క్యాప్చర్ చేయొచ్చు, వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు, చాలా ఉన్నాయి. అవన్నీ ఫోన్ వచ్చిన తర్వాత ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ 2 more పాయింట్స్ ఇక్కడ మెన్షన్ చేయాలనుకుంటున్నా. నేను లాంచ్ ఈవెంట్లో ఒకటి గమనించినాను ఈ సిమ్ గురించి. 3Aలో మాత్రం 3A ప్రోకి ఈ సిమ్ సపోర్ట్ ఉంది, కాకపోతే 3A జపాన్లో మాత్రం ఈ సిమ్ సపోర్ట్ ఉంది. 3A Pro వరల్డ్ వైడ్ అన్నిటికీ మనకి ఈ సిమ్ సపోర్ట్ ఉంది ఎక్సెప్ట్ ఇండియా అని కింద మనకి మార్క్ వేసినారు. సో ఇండియాకి మాత్రం మనకి ఈ సిమ్ సపోర్ట్ అయితే మనకి 2 ఫోన్స్కి తీసుకొని రావడం లేదు. కాకపోతే ఆ 2 ఫోన్స్కి ఈ సిమ్ సపోర్ట్ ఉంది, ఇండియాకి ఎందుకు తీసుకురావడం లేదని చెప్పేసి నాకైతే రీజన్ తెలీదు. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీనే 50 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆబ్వియస్లీ మనకి నథింగ్ CMA ఫోన్ వన్లోనే ఛార్జర్ లేదు. నేను కొన్ని అన్బాక్సింగ్స్ చూసాను ఇప్పుడే. ఛార్జర్ అయితే మనకి బాక్స్లో ప్రొవైడ్ చేయరు, ఓన్లీ Type-C కేబుల్ ఇచ్చింటారు. సో ఇది మాత్రం. కమింగ్ టు ప్రైజింగ్, నథింగ్ 3A వచ్చేసి 8GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 25,000 మనం లాంచ్ చేస్తారు. ఎంఆర్పి ప్రైస్ ఇది. ₹1,000 కార్డ్ ఆఫర్తో మనకి 23,000 ఏమో వస్తుంది చెప్పేసి చెప్తున్నారు. బట్ ఫ్లిప్కార్ట్లో ఒక బ్యానర్ చూసిన ఇప్పుడే మీకు రివ్యూ రికార్డ్ చేసే ముందు, వీడియో రికార్డ్ చేసే ముందు ఒకసారి బ్యానర్ చూస్తే ₹20,000 స్టార్ మార్క్ వేసిండారు. దీన్ని నమ్మద్దండి. ఏంటంటే వీళ్ళు కార్డ్ ఆఫరే కాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఇంక్లూడ్ చేసుకుని 20,000 కూడా అని చెప్పే ఛాన్సెస్ ఉంది. సో మనకి ఇప్పుడే కదా లాంచ్ అయింది, ఉడుకుడుగా ఉంది కదా, కొంచెం పోను తెలుస్తుంది మనకి. అది కార్డ్ ఆఫర్ బేస్ చేసుకునే, ఎక్స్చేంజ్ ఆఫర్ బేస్ చేసుకొని అని చెప్పేసి మనకి సేల్ రోజు తెలియచ్చు. లేదా ఇంతకుముందు కూడా మన ట్విట్టర్లో ఎక్కడైనా అప్డేట్ తెలిస్తే ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తాను మన కమ్యూనిటీ పోస్ట్లో. ఒకసారి చెక్ చేసి చూడండి ఫ్రీక్వెంట్ కమ్యూనిటీ పోస్ట్ని. ఇది మన నథింగ్ 3A ప్రైజింగ్ చూసుకుంటే, నథింగ్ 3A Pro ప్రైజింగ్ చూసుకుంటే ₹32,000 లాంచ్ చేస్తున్నారు. నథింగ్ 3A Pro 8 128 వేరియంట్ విత్ కార్డ్ ఆఫర్తో ₹30,000 మన చేతికి వస్తుందంట. మేబీ ఇవేమైనా తగ్గించచ్చేమో, ఫస్ట్ సేల్లో 27-28 కూడా తీసుకురావచ్చేమో తెలియదు. బట్ యాజ్ ఆఫ్ నో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 32,000 ఫోన్ లాంచ్ చేసి ₹30,000 విత్ కార్డ్ ఆఫర్స్తో ఫోన్ అమ్మేలాగా వాళ్ళు చెప్తున్నారు. ఇది ఎంఆర్పి ప్రైస్లు, ఇది కార్డ్ ఆఫర్స్. మోస్ట్లీ HDFCనో ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్కో ఉంటాయి. ఇవే కార్డ్ ఆఫర్ల గురించి మాట్లాడుకుంటే. దీనిపై నా ఒపీనియన్ ఏంటంటే ₹30,000 దగ్గర నథింగ్ 3A Pro చూసుకుంటే 1.5 resolution డిస్ప్లే లేదు, IP రేటింగ్స్ లేదు, ఇండియాకి ఏ సిమ్ తీసుకురాలేదు, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా డౌన్ గ్రేడ్ కనిపిస్తుంది నాకు. 7S Gen 3 ప్రాసెసర్ని 30,000 దగ్గర మీరు యాక్సెప్ట్ చేస్తారా ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది నాకు అర్థం కాలే. అండ్ LPDDR4X ర్యామ్తో వస్తుంది, 2.2 స్టోరేజ్తో వస్తుంది. ఇన్ని డ్రాబ్యాక్స్ నాకు 30,000 దగ్గర కనిపిస్తుంది. నాకైతే మాత్రం ప్రైజింగ్ ఖచ్చితంగా ఓవర్ అయినట్టే అనేది నా ఒపీనియన్. 100% ₹30,000 జస్టిఫికేషన్ చేస్తున్నానని అడిగితే మాత్రం ఆన్ పేపర్ స్పెక్స్ పైన ఖచ్చితంగా జస్టిఫికేషన్ అయితే చెయ్యదు, ఓపెన్ చెప్తాండా. బట్ ఫోన్ వచ్చిన తర్వాత టెస్ట్ చేసి నా ఒపీనియన్ అనేది ఖచ్చితంగా నేను షేర్ చేసుకుంటాను. బట్ ఇప్పటికైతే మాత్రం నా ఫేస్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఖచ్చితంగా లిటిల్ బిట్ డిసప్పాయింట్మెంట్ అయితే మాత్రం నథింగ్ 3A కావచ్చు, 3A Pro కావచ్చు అనిపించింది. చాలామంది నేనే 25 లోపల 3A Pro వస్తుందని చెప్పిండా నా వీడియోలోనే. ఓకే, నా కోసం వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు, కాకపోతే దాంతో ఉన్న స్పెక్స్ అలా ఉందబ్బా. ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లేనే ఏంది 1.5 resolution తీసుకురాకుండా 7S Gen 3 30,000 పెట్టడం ఏంది, ఇవన్నీ కూడా నాకు అన్జస్టిఫైడ్ అనిపిస్తుంది ఆ ప్రైస్కి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ మోస్ట్లీ ఏమైనా నెగిటివిటీ ఏమైనా స్ప్రెడ్ అయినా కూడా మళ్ళీ ప్రైసింగ్ తగ్గించి ఫస్ట్ సేల్లో 28 కూడా తీసుకొచ్చేందుకు అయితే ఛాన్సెస్ ఉంది. ఫైనల్ నథింగ్ డ్రాప్స్ ఇది యాక్చువల్ కన్ఫర్మ్ కాలేదు, వాళ్ళ లాస్ట్ చూపించారు నథింగ్ డ్రాప్స్ అంటే 8th March అని చెప్పేసి. సో 8th March వాళ్ళ అఫీషియల్ స్టోర్స్లో ఉంటుంది. మోస్ట్లీ బెంగళూరులో ఒక స్టోర్, హైదరాబాద్లో ఒక స్టోర్ ఉంది కదా అఫీషియల్ స్టోర్స్, సర్వీస్ సెంటర్స్. సో అవే స్టోర్స్ అనుకుంటా మోస్ట్లీ. అవిట్లో మనకి 8th March అవైలబుల్గా వస్తుందంట ఈ ఫోన్స్. ఓపెన్ సేల్ చూసుకుంటే March 11th మనకి 12 PM ఓపెన్ సేల్కి వస్తుందని చెప్తున్నారు. సేల్ గురించి మాట్లాడుకుంటే మీరు ఫస్ట్ సేల్లో కొనాలి అని మీకు ఒపీనియన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ట్వీట్ చూపిస్తాను. ఈ ట్వీట్ చూసిన తర్వాత కూడా మీకు కొనాలనిపిస్తే ఫస్ట్ సేల్లో కొనుక్కోండి, నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే నాకు లేదు. లేదంటే నా 2 స్మార్ట్ ఫోన్స్ నేను తెప్పించి నేను రివ్యూ చేస్తాను. రివ్యూ చేసిన తర్వాత ఆ ఫోన్ ఆ ప్రైస్ బ్రాకెట్కి పడతా, ఏ ప్రైస్ బ్రాకెట్లో వస్తాను, దీంతో ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మన రివ్యూలో మెన్షన్ చేస్తాను. దాన్ని చూసి కొనుక్కుంటే బెటర్ అనేదే నా ఒపీనియన్. లేదు మీరు కొనుక్కుంటానంటే మాత్రం నా దగ్గర కొనుక్కోండి, నేను అమ్మేస్తాను రివ్యూ చేయని తర్వాత.